నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? యశోవంతుడి కళ చెప్తాం. కొంచెం పెద్ద కథే, మరి చిన్న కథ కాదు. పూర్వమట కాణాన దేశం అని ఒక దేశం ఉండేదట. ఈ దేశంలో ఏకవీరుడని ఒక రైతు ఒక ఆయన ఉండేవాడు. రైతు అన్న పేరే కానీ చాలా పెద్ద కమతం, ఒక రాజస్థానం లాగానే ఉండేది. ఆయనకి 2 భార్యలు అన్నట్టు. పెద్ద భార్యకి 10 మంది పిల్లలు, కొడుకులు. రెండో భార్యకి 2 పిల్లలు, యశోవంతుడు మంజులాంగుడు. అయితే యశోవంతుడికి బాగా వాడు పెద్దవాడయ్యాక చిన్నపిల్లాడు పుట్టాడు, రెండోవాడు. ఈయన ఈ పెద్ద పిల్లలు మగపిల్లలు కొంచెం వాళ్ళ మేనమావల స్నేహాలు అవి ఉండి వాళ్ళు పెద్దగా తండ్రితోటి సఖ్యంగా ఉండేవాళ్ళు కాదు. ఓకే. పిల్లల దగ్గరికి రారు, తల్లి చుట్టూతా మేనమావల చుట్టూతా అలా ఉంటారు. ఈ రెండో భార్య పిల్లలు కొంచెం చిన్నపిల్లలు అవడంతో చంటి పిల్లలు ఎలాగైనా పసిపిల్లలు కాస్త ఎక్కువ తండ్రులతోటి సన్నికర్షగా ఉంటారు. ఈయనకి రెండో భార్య పిల్లలంటే చాలా ముద్దు. ఈ యశోవంతుడు కొంచెం ఉత్సాహపరుడు. పడుకుని ఏదైనా కళ వస్తే నాకు ఇలా కళ వచ్చిందని చెప్పేవాడు. అయితే ఒకసారి ఏమైందట, వీళ్ళు చాలా పెద్ద గొడ్ల మంద ఉంది, పశువుల మంద. వీళ్ళకి రైతు కదా. ఈయన తన పశువుల్ని మేపే మైదానంలో గడ్డి తగ్గిపోతుంటే ఆయన ఏమన్నట్ట, ఒరే నాయనలారా, మీరు పశువుల్ని తీసుకెళ్ళండి, పెద్ద మందాన్ని పట్టుకెళ్ళిపోండి, చిన్న మందాన్ని నాకు వదిలిపెట్టండి, మరి ఇక్కడ గడ్డి తగ్గిపోయాక చిన్నపిల్లల్ని తీసుకుని నేను వస్తాను, మీరు ముందు పెద్ద మైదానాల వైపుకి వెళ్ళిపోండి అన్నారు. పాతకాలంలో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మేకల మందల్ని వాటిని తోలుకుపోతారు. మనం కొండపాలెం సినిమా చూసాం. కొండపాలెం సినిమాలో అలాగే కదా, మేకల్ని గొర్రెల్ని వాటిని మేపడానికి కొండల మీదకి తీసుకుంటారు. అవును. అవి బాగా బలిసేక అమ్ముకుంటారు. వాటి కాపలా కాసుకోవటం అవన్నీ వాళ్ళదే పూచి. 10 మంది మగపిల్లలు పెద్దవాళ్ళే. సరే, అందుకని పంపించాడు. పంపిస్తే ఏమైంది, చిన్నపిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఈ యశోవంతుడికి ఒక 16 ఏళ్ళు ఉంటాయి, ఆఖరి వాడికి ఒక 4-5 ఏళ్ళు ఆ మంజులాంగుడికి. అయితే యశోవంతుడు ఒకనాటి రాత్రి నిద్రపోతే వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఎట్లా వచ్చింది, తనేమో ఏదో రాజు వేషంలో ఉన్నట్టు, తన అన్నదమ్ములని తను దండించినట్టుగా ఒక కళ. ఓహో. వాడికి ఆ కళలు చెప్పడం అలవాటు కదా. అన్నయ్యలు ఎవరూ లేక వాళ్ళతో చెప్దామనుకుంటే ఇంతలో ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, ఆ మైదానం మీదకి వెళ్ళిపోయి తండ్రికి కబురు చేయాలి. అంటే తండ్రితో సఖ్యం లేదు వాళ్ళకి, నాన్న కంగారు పడతాడు, అలాంటి భావాలు లేవు. వీళ్ళకి ఏ కబురు చేయాలి. వీడు నిద్ర లేచి ఆ కళ చెప్పడానికి ఎవరూ లేరు అనుకుంటుంటే తండ్రి అన్నాడు, అరే అబ్బాయి, నువ్వు కాస్త ముందెళ్ళి అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూడు, ఎట్టాగొట్టా కబురు చేయి, మేము కూడా మెల్లిగా వెనకాల బయలుదేరి వస్తానులే, వాళ్ళ సంగతి ఏం తెలియలేదు, ఏదైనా ఇబ్బంది పడుతున్నారో ఏం పడుతున్నారో ఏదో ఒక కబురు చేయమంటే. ఈ యశోవంతుడు తండ్రితో సఖ్యం గలవాడు, తెలివైనవాడు, ఏదో చేస్తాడని ఈ 16 సంవత్సరాల పిల్లవాడిని పంపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాళ్ళంతా మందతో నిదానంగా వెళ్ళాడు. వీడు మేఘాల మీద పరిగెత్తుకుంటూ పోయాడు. పై మైదానంలో అన్నయ్యల్ని కలుసుకునేసరికల్లా ఈ కనపడంగానే వాళ్ళు ఏమన్నారు, ఏంట్రా ఇంకో కళ చెప్పడానికి వచ్చావా అన్నారు. అంటే వీడు అన్నాడు, అదేంటో అన్నయ్య, విచిత్రంగా వచ్చింది కళ, మీరందరూ ఇంత బలశాలులు కదా, ఏంటో నేను మిమ్మల్ని దండించినట్టు నా కళ వచ్చింది, నేను రాజులాగా ఉన్నా ఆ కళలో అనేసరికి వాడిని వేళాకోళం చేశారు. ఇంతకుముందు నీకు వచ్చిన కళలు నిజమైనాయి, కొత్తవన్నీ చెప్తావు అన్నాక వాళ్ళకి ఏమనిపించింది, వీడు కల్లో అయినా రాజు అయిపోవటం ఏమిటి, మన వెనకాల పుట్టినవాడు, కల్లో కూడా కాకూడదు. మన తమ్ముడు రాజు అయితే మనకు నచ్చుతుందా? పైగా సవతి మాత్సర్యం ఒకటి ఉంటుంది, ఇది ప్రధానమైంది. వాళ్ళు ఏమన్నారు, వీడి సంగతి చూడాలి, వీడిని ఇక్కడ ఎక్కడో చోట ఏదో ఒక జంతువుకి ఎరేసేస్తే వీటి రోగం కుదురుతుంది అనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇతని కంటే కాస్త కొద్దిగా పెద్దవాళ్ళు. వీడి వయసు వాడు ఒకడున్నాడు అందులో. వాళ్ళకి వీడు మన తమ్ముడు, వీడిని ఏమైనా చేస్తే నాన్నకి ఏం సమాధానం చెప్తాం, అయినా మనలో ఒకడిని లేదు అలా అనిపించాల. 2-3 వీడిని ఇక్కడే పాతేద్దాం అలా అనేసరికలు మిగిలిన వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకుని వాడిని ఏం చేశారు, పట్టి తాడు పెట్టి ఈడుస్తూ తీసుకుపోయారు, ఎక్కడో చోట వదిలేయటాన్ని కట్టేసి ఈడుచుకుపోతుంటే ఏమైంది, వీళ్ళకి ఎవరు కనిపించారు, ఆ దారిలో బానిసల్ని కొనుక్కునే ఒక వర్తకుల బిడారు వెళ్తారు. వాళ్ళు అనుకున్నారు, వీడిని మనం మట్టు పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాడు, వీడి వల్ల మనకు డబ్బులు వస్తాయని ఆ బానిసల బిడారికి 20 దినారాలకు అమ్మేశారు, 20 కాసులకి అమ్మేసి డబ్బులు జేబులో పెట్టుకున్నారు. మాట్లాడకుండా ఊరుకున్నారు, తండ్రికి చెప్పాల. ఈ వర్తకుల బిడారులో పట్టుబడిన యశోవంతుడు అవతల రాజ్యంలో అమ్మబడ్డాడు, మహారాజుకి బానిసగా అమ్మబడ్డాడు.
అయితే ఆయన బానిసలను ఏం చేసేవాళ్ళు, ఇలా కొనుక్కున్నాక వాళ్ళకి ఏంటి జీతభత్యాలు ఏమి ఉండవు, ఆహారం పెడతారు, పని చేయించుకుంటారు. మళ్ళీ వాళ్ళు అమ్మేసి తలుచుకుంటే అమ్మేసుకోవటమే, ఒక వస్తువు వాడు అంతే. అయితే ఈ అంతఃపురానికి దగ్గరలో అతనికి ఒక కొలువులో కుదిర్చారు వాడిని. ఏముంది, దేవుడిలో అన్నం తింటారు, ఇక ఉంటారు, అక్కడే ఉన్నాడు. వీడికి తన కళని విశ్లేషించుకోవటం అవి ప్రాక్టీస్ ఉన్నాయి ముందు నుంచి. ఉన్నాడు అక్కడే. ఈ లోపల ఏకవీరుడు కుమారులను పిల్లల్ని కలుసుకున్నాడు, చిన్నపిల్లల్ని భార్యల్ని తీసుకుని. యశోవంతుడు ఏడంటే ఏడి అన్నారు. మమ్మల్ని చూసి వెనక్కి వచ్చేసాడు, మాకు తెలియదు అనేసరికల్లా అయ్యో చిన్నపిల్లాడిని క్రూర మృగాల బారిన పడేసేసారని ఆ పిల్లవాడి మీద బెంగతోటి చిక్కి శల్యమైపోయాడు తండ్రి. పంచప్రాణాలు ఈ చిన్నపిల్లాడి మీదే పెట్టుకుని బతికేవాడు. కొంతకాలం గడిచింది. అయితే యశోవంతుడు చేరిన రాజ్యంలో రాజుగారికి ఒకనాటి రాత్రి ఒక కల వచ్చింది. చాలా విచిత్రమైన కళ. ఆయన ఎందరికో చెప్పాడు. ఆ కళ తాలూకు ప్రాఫెసీ ఇప్పుడు దీన్ని విశ్లేషణగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు కనపడలే ఆయనకి. ఎవరెవరినో రప్పించాడు. ఆ కళ ఏమిటి, ఒక పెద్ద ప్రవాహం ఈయన రాజ్యానికి ఆనుకొని ప్రవహిస్తోంది. అందులో ఇంచి 7 ఆవులు గట్టెక్కాయి. 7 ఆవులు ఎంత పుష్టిగా ఉన్నాయో, పెద్ద పెద్ద పొదుగులు, పెద్ద పెద్ద ఆవులు, ముట్టుకుంటే జారిపోతాయి చేతులు, ఈగబడితే జారేంత నున్నగా ఉన్నాయి. ఈ 7 ఆవులు మైదానం వైపుకి వచ్చి నుంచున్నాయి. ఇంతలో మైదానంలో నుంచి 7 బక్క చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి. చూస్తూ ఉండగానే ఈ బక్క ఆవులన్నీ కలిసి ఈ పుష్టిగా ఉన్న ఆవుల్ని మింగేసాయి. వింతగా లేదు కళ. ఈ వింత కళని ఆయన ఎందరికో చెప్పాడు. పుష్టిగా ఉన్నాయి ఆవులు అనగానే గోదర్శనం మంచిది, కాబట్టి గోవుని తినేయడం మంచిదని ఎలా చెప్తాం? పోనీ గోవుని పులో సింహమో కాదు, గోవే తినటం. దాంతో జనాలు ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే అది తెలియండి అన్నాడు వీడు పక్కన నిలబడి. ఆయనకు అర్థం కాలేదు. ఏమిట్రా అన్నాడు. అనేసరికి మీకు వచ్చిన కళ మన పరిస్థితిని సూచిస్తోంది ప్రభు అన్నాడు. నీకు అర్థమైందా అన్నాడు ఆయన. సైనికుడుగా నుంచున్నాడు యశోవంతుడు. నాకు అర్థమైంది ప్రభు అన్నాడు. ఏమర్థమైందో చెప్పు అనగానే 7 పుష్టి ఆవులు అంటే 7 సంవత్సరాల పాటు మనకి బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, అద్భుతంగా పంటలు పండుతాయి. తర్వాత 7 బక్క చిక్కిన ఆవులు మైదానంలో నుంచి వచ్చాయంటే మనకి క్షామం రాబోతోంది 7 ఏళ్ల తర్వాత. ఓహో, ఇప్పుడు మనం ఈ 7 ఏళ్ల సంపదని, ఇప్పుడు ఈ 7 ఏళ్ళు మనం అనుభవించిన సంపత్తుని ఆ తర్వాత 7 సంవత్సరాలు మనని నాశనం చేసేస్తాయి. మనకి రాబోయే మంచికి చెడుకి సూచన ప్రభు మీ కళ అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ సభలో ఉన్న కార్తాంతికులు ఒకళ్ళిద్దరు ఇది కరెక్ట్గా ఉందని చెప్పారు. ఓకే, మాకు తట్టలేదు, ఏదో అందుతోంది కానీ వీడు బాగా చెప్పాడు అనగానే ఆయన అన్నాడు యశోవంతుడిని, సరే ఈ కళని నువ్వు మేనేజ్ చేయి, ఎట్లా చేస్తావో చెప్పు. అంటే ఏముంది, 7 ఏళ్ళు మనం సంపాదిస్తాం, ఒక్క గింజ వృధా కానివ్వద్దు, నిలవ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి బాగా ఎకరానికి 36-40 బస్తాలు పడ్డేది 60 బస్తాలు వచ్చిందనుకో, నువ్వు తిన్నంత తిని పారబోసినంత పారబోస్తావు. వచ్చే మొదటి 2 ఏళ్ళు జాగ్రత్త పడతావు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 4-5 ఎక్స్ట్రా పండుతాయి. 2 ఏళ్ళ తర్వాత నీకు జాగ్రత్త వస్తుందా? అస్సలు రాదు. అదే చాలా మంది బిజినెస్ పీపుల్ చేసే పనులు ఇవే. లాభాలు వస్తుంటే ఒళ్ళు తెలియకుండా అయిపోతారు. సడన్గా నష్టం రావడం మొదలు పెడుతుంది. పాత లాభాలేమో వీళ్ళు ఉడాయించేస్తారు. నష్టం రావడం మొదలుపెట్టాక ఇంకా కవర్ చేసే వీలు ఉండదు. ఇలా అయిపోతాం. సరే రాజు అన్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలో చెప్పు. నువ్వు ఇంత ఐడియా ఉన్నవాడివి, నీకు ఐడియాలు లేకపోవటం ఏం లేదు. అబ్బాయికి 16వ సంవత్సరంలో వీళ్ళకి దొరికాడు. 20 ఏళ్ళు దాటాక ఈ అవకాశం వచ్చింది అతనికి. సరే ఏమైంది, ఇతను ఏం చెప్పాడంటే ఆ సంవత్సరం నుంచి ప్రజలు పండింది వాళ్ళకి అవసరమైంది ఉంచుకొని మిగిలిందంతా రాజుగారి ఖజానాకి గిడ్డంగులకి తరలించేసేయాలి. ఒక్క గింజ పారేయటానికి వీల్లేదు, ఒక గింజ పడేయకూడదు. మొత్తం గింజలన్నీ రాజుగారి గిడ్డంగులు. దానికోసం పెద్ద పెద్ద గోడౌన్లు తయారు చేయించాడు అతను. ఏటా ప్రజలు తమకు అవసరమైన ధాన్యాలు, విత్తనాలు, డబ్బు కూడా కావాల్సినంత ఉంచుకోవటం. ఇప్పుడు డబ్బు ఖజానాకు చేరిపోతుంది. ధాన్యాలు గిన్యాలు మొత్తం సమస్తం రాజుగారి గిడ్డంగులకి చేరిపోవాలి. మరుసటి సంవత్సరం పండిందంతా గిడ్డంగికి వచ్చేస్తుంది, నిరుటిది వాడుకుంటారు. ప్రతిసారి ఫ్రెష్దే ఉంటుంది. తెలివి చూడు, ప్రతిసారి ఫ్రెష్గా ఉంటుంది. అంతేగాని 7 ఏళ్ల క్రితం నిలవబెట్టింది 7 ఏళ్ల తర్వాత అదేం పని చేస్తుంది?
ఆ గింజ పని చేయదు, ఇంకా తప్పతాలు వచ్చేస్తాయి అందులో. అవునవును. ఈ నిలవ పెట్టిందే మీరు వాడుకోవాలి తప్ప ఫ్రెష్ది మీ దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక నిలవలు విపరీతమైన నిలవల్లోకి వచ్చేసారు వీళ్ళు. 7 ఏళ్ల తర్వాత పంటలు పండటం స్లో అయిపోయింది. ఈ మొత్తం ఈ దేశానికి చుట్టుపక్కల అన్ని దేశాలలోనూ కూడా క్షామం వచ్చేసింది. ప్రజలకు ఏ ఇబ్బంది లేదు, హాయిగా ఉంది వీళ్ళ దేశం. అయితే ఈ యశోవంతుడి ఒరిజినల్ దేశం ఉంది కదా, కానాన్ దేశం, అక్కడ కూడా వచ్చింది ఈ సమస్య. గింజలు లేని పరిస్థితి. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేనేజ్ చేశారు పాత గింజలతోటి. క్రమంగా పండకపోతుంటే నిరుడేశం గింజలు ఒక్క విత్తనం పైకి రాలేదు. ఇంకా తర్వాత ఏం చేస్తే ఏదో ఇన్ని వచ్చినాయి, అవి మళ్ళీ విత్తనానికే పనిచేస్తాయి, తినడానికి పనికిరావు, లేవు. దాంతో అన్ని దేశాలు చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళంతా మాకు కూడా సహాయం చేయండి అని యశోవంతుడి దగ్గరికి రావడం మొదలెట్టారు. మోతాదుగా వాళ్ళకు కూడా సహాయం చేశాడు. పై దేశాల నుంచి సహాయం అర్థించే వాళ్ళు రావడం మొదలుపెట్టారు కొల్లలుగా. మనకు అక్కడ ఏకవీరుడు ఉన్నాడు, యశోవంతుడి తండ్రి. ఆయన ఏం చేశాడు, కుమారులకు చెప్పాడు, నాయన మీరు కూడా వెళ్ళి ఆ రాజుగారి దగ్గర నుంచి ఏమైనా కొన్ని విత్తనాలైనా పట్టండి, వాళ్ళ విత్తనాలు మూలుస్తాయి ఈ సంవత్సరం తినడానికి, తర్వాత మనం విత్తనాలకి మన విత్తనం మొలవటాల వాళ్ళది గట్టిగా ఉంది అనేసరికి వీళ్ళని 10 మంది అన్నయ్యలు సంచులు గుచ్చుకుని వెళ్ళారు. యశోవంతుడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు వాళ్ళు చూసేసరికి లేత నూగు మీసాలు రాని పిల్లవాడు. ఓకే. ఎంత వయసు వచ్చింది, 30 దాటిపోయినాయి అతనికి. ఎవరు అతన్ని గుర్తుపట్టల. తర్వాత ఏమో ఇతను గుర్తుపట్టేశాడు అన్నయ్యలు. ఓకే. అన్నయ్యలు ఎందుకంటే వీళ్ళలో పెద్దవాడు 24 ఏళ్ళవాడు అప్పటికే. 24-26 ఏళ్ళు ఉన్నాయి. ఆ వయసు పిల్లలు ఏం పడతాయి మొహాలు. అన్నయ్యలు గుర్తుపట్టాడు. అక్కడి నుంచి మీరు వేరే దేశం వాళ్ళు కాబట్టి మేము మీకు ఇవ్వము అన్నట్టుగా మాట్లాడితే బతిమలాడారు. కాదండి, మేము ఇంచుమించు ప్రభువు మా తండ్రి మా ప్రాంతానికి, ఈ కానాన్ దేశానికి చాలా పెద్ద కమతం. మేము 12 మంది అన్నదమ్ములం, మేము ఇప్పుడు 10 మంది వచ్చాం. మాలో ఒకడు చిన్నప్పుడే క్రూర జంతువుల పాల పడిపోయాడు. చిన్నపిల్లాడి మీద ప్రాణం పెట్టుకుని ఉంటున్నాడు మా నాన్న. మాకు ఇంకా వేరే దారి లేదు. ఇంకో తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు, ఇవ్వండి అని బాగా బతిమలాడేసరికల్లా తను ఏమన్నాడు, సరే ఇప్పుడు వీళ్ళని రప్పించాలి ఎలాగైనా. తమ్ముళ్ళల్లో ఆఖరి తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా, వాడిని తెచ్చి నాకు చూపించండి, నేను మీ మాట నమ్మాలంటే అన్నాడు. అనేసరికల్ వీళ్ళు లబలబలాడారు, మా నాన్న ఒప్పుకోడండి అని. అయితే ఇతను ఏమన్నాడు, మీరు డబ్బిచ్చి ధాన్యం పట్టుకెళ్ళండి అంటే 10 మంది వాళ్ళ దగ్గర సంచుల నిండా నింపించుకున్నాక ఈయన ఏమన్నాడు, మీరు ఆ చిన్నపిల్లాన్ని తెచ్చి నాకు చూపిస్తేనే మీ మీద నాకు నమ్మకం, వచ్చే సంవత్సరం మీకు గింజలు ఇస్తాను, అందుకు కాపుగా మీలో ఒకరిని ఇక్కడ ఉంచి వెళ్ళండి. ఈ సంవత్సరానికి ఇచ్చారు ధాన్యం, వీళ్ళు తింటారు, పండించుకుంటారు, పంట వేస్తారు. పంట రాకపోతే వచ్చే సంవత్సరానికి పంటకి కావాలి, తిండికి కావాలి, మళ్ళీ రావాలి అనేసరికల్లా ఒకరిని మాకు వదిలిపెట్టేసేయండి అన్నాడు. లబలబలాడారు కానీ అతను ఒప్పుకోలే. ఇప్పుడు మీ ఉన్న 10 మందిలో ఆఖరి వాడిని నా దగ్గర పెట్టేళ్ళండి అనేసి వాడిని ఉంచుకుని ఏం చేశారు, సైనికులకి ఏం చెప్పాడంటే వీళ్ళ సంచుల్లో ఆ ధాన్యంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వేసి మూట కట్టి వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అన్నయ్యల దగ్గర డబ్బు తీసుకోవాలా. ఆఖరి తమ్ముడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ 10 మందిలో ఆఖరి వాడు ఇక్కడ ఉండిపోయాడు, 10వ వాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఏకవీరుడికి చెప్పారు, ఇట్లా జరిగింది, ఆఖరి వాడిని వదిలిపెట్టి వచ్చామంటే ఆయన లబోదిపోమని కొట్టాడాడు. అట్లా వదిలిపెట్టి వచ్చారు, పైగా అసలు వాడిని చంపేశారు. ఇప్పుడు ఈ పిల్లాన్ని కూడా ఎవడేదానో కొట్టడానికి తీసుకెళ్తామంటున్నారు, వీళ్ళు లేకుండా నేను బతకలేనంటే బతిమలాడారు. కాదు నాన్న, ఒకడినేమో దిగబెట్టి వచ్చాం, మీరు 10 మంది అందరూ కనపడండి అని అడుగుతున్నాడు. అందుకని ఈ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళి చూపి జాగ్రత్తగా తీసుకొస్తాను, చిన్నవాడు కదా వాడు. అవును. మళ్ళీ మనకి ధాన్యం కావాలంటే ఇప్పుడు వెళ్ళలేదనుకో, వెళ్ళొద్దు అంటే మానేస్తే తమ్ముడు అక్కడ ఉండిపోయాడు, రేపు మళ్ళీ ధాన్యం తెచ్చుకోవాలంటే ఎట్లా చేస్తాం. అందుకని మంజులాంగుడిని తీసుకెళ్తామని బతిమలాడి తండ్రిని ఒప్పించి ఆయన నెత్తినోరు కొట్టుకుంటుండగానే చిన్న తమ్ముడిని తీసుకుని బయలుదేరారు. ఓకే. తమ్ముడు అప్పుడు ఇతను వచ్చేసే నాటికి 4-5 ఏళ్ళవాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, పిల్లాడు ఇంత ఎత్తయ్యాడు. ఓకే. ఆ తమ్ముడిని చూశారు. సరే వీళ్ళెవ్వరూ అతన్ని యశోవంతుని గుర్తుపట్ల, ఎందుకంటే అక్కడ మంత్రి వేషం, బట్టలు, తలపాగా, మొహం మీదకి ఒక కుచ్చుతోటి అసలు అతన్ని గుర్తే పట్టలేదు వాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఆ చిన్న తమ్ముడిని కూడా చూసారు మహా ముద్దొచ్చేసింది ఇతన్ని. భోజనాలకు రండి మాతో పాటు అన్నం తిందురు కానీ పిలిచాడు. భోజనాలకు ఏర్పాటు చేశారు. వరుసగా వేస్తే వరుసగా 1, 2, 3 ఇది మీరు కూర్చోండి నేను వరుసగా కూర్చోబెట్టాడు. వీడు ఈయనకి ఎట్లా తెలుసు మన వరుస అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. భోజనం పెట్టించాడు. నేను కూడా మీతో పాటు తింటానని తర్వాత 11వ వాడిగా తను 12వ వాడిగా తమ్ముడిని కూర్చోబెట్టి పీటలు అట్లా వేయించి వాళ్ళతో పాటు కూర్చొని అన్నం తిన్నాడు. ఓ సంతోషం పట్టలేపాడు. మరి చిన్నతనం నుంచి అట్లా చిన్న అలవాటు కదా పాపం. అక్కడి నుంచి ఏం చేశాడు,
అరే వీళ్ళంతా వెళ్ళిపోతారు కదా, వీళ్ళకి వాళ్ళు మళ్ళీ ధాన్యానికి డబ్బు తెచ్చిచ్చారు. దాంతో పాటుగా ఆఖరి వాడు చిన్న పళ్ళెంలో ఇంత వెండి బంగారపు గిన్నెలో పాయసం పోయించుకుని తాగాడు. ఈ పాయసపు గిన్నెను కూడా అందులో వేసేయండి, వడ్ల మూటలో వేసేసి కట్టేసి పంపించండి అన్నాడు. సరే దాన్ని వాళ్ళు తెచ్చిన డబ్బులనేమో ధాన్యపు మూటల్లో వేసేశారు. ఆఖరి వాడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రని కూడా అందులో వేసి మూట కట్టేసి వీళ్ళ చేతిలో పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళ మూటలు వీళ్ళు మోసుకుంటూ 11 మంది, ఈ 10 మంది ఆఖరి చిన్నపిల్లాడు ఊరు దాటారు. దాటగానే సైనికులు పట్టుకున్నారు. మీ మూటలు అక్కడేవో బంగారు పాత్ర పోయిందిటే మీ వస్తువులను ఇవన్నీ చూడమన్నారు అని. చూస్తే వీళ్ళు డబ్బులు ఎందుకు వెనక్కి వచ్చేసినాయో వీళ్ళకి అర్థం కాలేదు. లాస్ట్ టైం కూడా డబ్బు వెనక్కి వచ్చింది, ఏదో పొరపాటు జరిగింది అనుకున్నారు. ఈసారి కూడా తమ మూటల్లో డబ్బులు ఉన్నాయి. ఆఖరి వాడి మూటలో బంగారు పాత్ర కనపడి ఆ బంగారు పాత్ర అక్కడి నుంచి పాత్రను పట్టేసుకున్నారు. పిల్లాడిని లాక్కెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లాడు లేకుండా ఇంటికి వెళ్తే తండ్రి చంపేయడు. లాభోదీపమని పరిగెత్తారు మళ్ళీ వెనక్కి. పరిగెత్తి అతనికి ఏంటంటే తండ్రిని చూడాలనుంది. తండ్రి కూడా తమతో ఉంటే బాగుండనుంది. ఏ రకంగా చెప్పాలో తెలియలే, అందుకని ఎత్తెత్తాడనమాట. అక్కడి నుంచి పెద్దవాళ్ళంతా బతిమలాడారు. బాబు మేము చేయలేదండి, పైగా మా పిల్లవాడు అట్లా కక్కుర్తి పిల్లాడు కాదు, వీడు మా ఇంట్లో వీడే కింగు, మేము మలమల వాడిపోయాము గింజలు లేక, అయినా మా ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయండి, వీడు పుట్టినప్పటి నుంచి బంగారు కంచంలో తినేవాడే, వాడికి ఒక్కడికే ఉంది ఆఖరి వాడని బంగారు కంచం, మా వాడు అట్లాంటి పిల్లవాడు కాదని బతిమలాడారు. కానీ కాకపోతే ఏమైంది, అలా వీళ్ళు బతిమలాడి మాట్లాడుతుంటే ఇతను తన తలపాగా ఇవి చుట్టూతా ఉన్న ఉత్తరీయము తీసి పక్కన పెట్టాడు. ఈ చిన్న పిల్లాడు ఒక్క ఎగిరి అన్నాన్ని కావలించుకున్నాడు. అప్పటిదాకా తెలియలే వాడికి. పైగా మంత్రి గారు మొహంలో ఒక మొహం పెట్టి ఏం చూస్తాడు, అవును పక్కన కూర్చున్నాడు. దానికి తోడు కావలించుకునేసరికి వాళ్ళు నిర్కాంతిపోయారు. ఒరే ఏమిట్రా అన్నారు వాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు దగ్గరికి వచ్చి పిల్లాడిని లాగబోయేసరికి వాళ్ళకి కనపడింది వాడి తండ్రిదే, వాడి మొహం. అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు వాడికి జరిగిందంతా చెప్పాడు. ఒక బండి పంపించి తండ్రిని తల్లుల్ని రప్పించుకున్నాడు. వాడికి వచ్చిన కళ ఎలా నిజమైంది, తను రాజుగా ఉన్నట్టు మిగతా వాళ్ళంతా కూడా అన్నయ్యల్ని దండిస్తున్నట్టు వచ్చిన వాడి కళ ఇన్నేళ్లకి కళలు ఫలిస్తాయి. రాజుగారి కళ కూడా ఫలించింది. ఇలాంటిది జరుగుతుందని ఊహించకుండా వాడేదో తను రాజైపోయాడన్న కోపంతో ఈ పని చేశారు. వాళ్ళకి బాధగానే ఉంది, ఆ తమ్ముడిని మిస్ చేసుకున్నామని. ఇక చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత యశోవంతుడు తన అన్నయ్యల్ని తన రాజ్యంలోనే ఉంచుకున్నాడు. అతని మంత్రిగా ఎంతకాలమో రాజ్యం చేశాడు. ఆ కానాను దేశంలో ఉన్న వీళ్ళ పొలాలన్నింటినీ కూడా తమే వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు. సో కళలు ఫలిస్తాయని అనుకోవాలి. రైట్ రామగారు, నమస్తే.